నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భీమవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కారుమూరి. ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. తణుకులో వైభవంగా సంబరాలు జరుపుకున్న రామభక్తులు. ఆలయాల్లో పూజలు, బహిరంగ ప్రదేశాల్లో స్వీట్లు, పానకాల పంపిణీ. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తణుకులో కాంగ్రెస్ కార్యకర్తల ప్రదర్శన. పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎర్నీడి. తూర్పుగోదావరి జిల్లా ఓటర్లను ప్రకటించిన కలెక్టర్ మాధవీలత. నమోదు కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని వ్యాఖ్య. తెలుగుదేశం జనసేన విజయం సాధించడం ద్వారానే బీసీలకు న్యాయం. పెరవల సభలో పేర్కొన్న నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్పందనకు 156 ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించామన్న కలెక్టర్ హిమాంశు శుక్లా. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉచిత ఈతల శిక్షణ. పాల్గొన్న చిన్నారులు. ఏలూరు నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేశారని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భీమవరంలో 1,60,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఆరోగ్యానికి భరోసా ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాగే రైతులకు అండగా నిలుస్తూ రైతు భరోసాను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి నాగదుర్గ మల్లేశ్వరరావు, ఎంపీపీ పేర్చర్ల విజయ నరసింహరాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం భీమవరంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. డిజిటల్ స్క్రీన్పై ఈ కార్యక్రమాన్ని భక్తులు సామూహికంగా తిలకించారు. శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మహామంత్రాన్ని 108 సార్లు జపం చేశారు. ఆధ్యాత్మిక గీతాలు, హనుమాన్ చాలీసా, సుందరకాండ ఆలపించారు. అలాగే ఘంటానాదాలతో శ్రీరాముల వారికి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీదత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయి దత్తనాగానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, విహెచ్పి, హిందూ దేవాలయ పరిరక్షణ వేదిక తదితర ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు పాత ఊరులోని కొండాలమ్మ పుంత రోడ్ సమీపంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏరియా ప్రెస్ క్లబ్ భవనాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు సోమవారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా పురపాలక సంఘం స్థలాన్ని కేటాయించి భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మనం అనుకున్నామో ఈ ప్రెస్ క్లబ్ని చక్కగా తయారు చేయడం జరిగింది. మీరు ఇంకా మంచి గుర్తింపుని తెచ్చుకుని మంచి కార్యక్రమాలు చేసేదాంట్లో ముందుండాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాను. జర్నలిస్టులు, జర్నలిజం అనేది ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరందరూ కూడా కాపాడుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాం. మరి ఈ రోజున కార్యరూపం దాల్సింది. అలాగే టాయిలెట్స్ అడిగారో అది ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి ఏదైతే మన తూర్పు ప్రాపర్టీ అది ఉందో దానికి దీనికి కూడా బాత్రూమ్స్ కట్టిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నారు. కమిషనర్ గారు కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మీరు అడిగిన విషయాలన్నీ కూడా
గవర్నమెంట్ నుంచి అయినా పోయినా సరే ఆ సైట్లో ఏదో రకం ఇచ్చే బాధ్యత నాదని ఎలక్షన్ తర్వాత అన్ని ఎడ్యుకేషన్ కార్పొరేషన్ కూడా ఆల్రెడీ మాట్లాడుతూ కూడా జరిగింది. అది ఇంకా మీకు పెద్ద ఎత్తున నేను అందేటట్టు చూస్తాను. ఇంకా ఎలక్షన్ వాతావరణం వచ్చేసింది కాబట్టి 2 నెలలు మీరు వదిలేస్తే అది పక్కగా మీకు చేసి పెడతానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే మరి ఇంకా మీ కుటుంబాలు మీరు అందరూ బాగుండే విధంగా ఇంకా ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు ఉందో అది నేను ఆల్రెడీ ప్రగతి రాజా గారు రేపు పొద్దున్నే కూర్చేయమన్నాను. పిలిచి మాట్లాడి మీకు అది కూడా అయ్యేదని చూస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్ అయితే రేపొద్దున కూర్చేయండి, ఇమీడియట్లీ మళ్ళీ రెన్యువల్ చేయించేస్తాను. ఇమీడియట్లీ ఇంకా నాకు తెలియదు అయిపోయింది అనేది నేను వెంటనే చేయిస్తానని చెప్పి మాటిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జర్నలిజం విలువలను పాటిస్తూ విలేకరులు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. అనంతరం వీరిద్దరిని ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ నాయకులు కొడమంచిలి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య, మీడియా ప్రతినిధులు బడేటి వెంకటేశ్వరరావు, పీసీహెచ్ కృష్ణమూర్తి, తులా భాస్కర్, అన్నం శ్రీనివాస్, కనకలింగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా 7వ వార్డులో మరో 25 లక్షల రూపాయలతో నిర్మించిన రీడింగ్ రూమ్ను, 29వ వార్డులో ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ను, 14వ వార్డులోని ఇంటి వీరన్న వీధిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ను మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్లు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమాల్లో కూడా మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదే రండి ఎలా ఉంటుంది ప్రెసిడెంట్ గారు కొట్టేవాడి అయోధ్యలో పెద్ద ఎత్తున నిర్మించిన రామ మందిరాన్ని సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించిన సందర్భంగా తణుకు ప్రాంతంలో రామభక్తులు సంబరాలు జరుపుకున్నారు. సకల సుగుణాసి రాముడు, సర్వలక్ష్మణ సంపన్నుడు, నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే ప్రభువు అయిన శ్రీరాముడు యుగాలు మారినా తరాలు మారినా నేటికి ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. అందుకే ఆయన కోసం స్థాపించిన ఆలయ ఆరంభోత్సవాన్ని టీవీలలో చూసి తన్మయత్వం చెందిన భక్తులు పట్టణంలో ఊరేగి ఆనందాన్ని పంచుకున్నారు. యువకులు మోటార్ సైకిళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జైన సంఘం సభ్యులతో పాటు వివిధ ఆధ్యాత్మిక సంస్థలు స్వీట్లు, పానకం పంచి భక్తిని చాటుకున్నారు. ముఖ్యంగా హనుమంతరావుపేటలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం, పాతవూరు చినవందన సమీపంలోని రామాలయం, హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు, భజనలు, రామకీర్తనలు చేసి నగర సంకీర్తనలు నిర్వహించారు.
అలాగే పైడిపరలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం నుండి జ్యోతి ప్రదర్శన చేసి శ్రీరామునికి జయజయలు పలికారు. కాగా దువ్వ గ్రామంలోని సరస్వతి స్కూల్లో జై శ్రీరామ్ అక్షరం రూపొందించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ, న్యాయవాదులు నండూరి రామ్మోహన్, నండూరి రామానుజం, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవిలు పాల్గొన్నారు. ఇంకా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో భక్తులు ర్యాలీ నిర్వహించి సీతారాముల శాంతి కళ్యాణంతో పాటు అన్నదానం చేశారు. అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న పాదయాత్రను ఆ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తణుకులో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా వేల్పూర్ రోడ్లోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు వారు నినాదాలిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్నిడి బాబ్జీ, పట్టణ శాఖ అధ్యక్షులు కడిలి రామారావు, ప్రధాన కార్యదర్శి దిరిసిపో రామకృష్ణ, నాయకులు పప్పు కాశీ, ఆకులు సాయిలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో 35వ క్రీడోత్సవాలను సంస్థ అధినేత అనపర్తి ప్రకాశ్రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రకాల క్రీడల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని ఎం లక్ష్మి, క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీలను తొలగించడాన్ని నిరసిస్తూ తణుకు బీసీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ మేరకు నరేంద్ర సెంటర్లో వారు నినాదాలిచ్చారు. ప్రజానాయకులను అవమానపరచడం అన్యాయమన్నారు. ఇదే వరవడి కొనసాగితే మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కడియాల సూర్యనారాయణ, సప్పా రాజు, బొద్దాని అనిల్, జుద్దిక సత్యనారాయణ, కడియాల శ్రీకృష్ణ, కాళే సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.